థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారండి అందరూనే? దేవుని యొక్క సన్నిధిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, వాక్య ధ్యానంలో కూడా మనము విశ్వాసంలో ఎదగాలి. దేట్ ఫాస్ట్ ఎన్ని చెప్తున్నారా? ఎస్, అన్ని విషయాల్లో కూడా మనము విశ్వాసాన్ని మనం కట్టుకోవాలి. ఇవన్నీ తోడైతేనే స్తుతి, ఆరాధన, ప్రార్థన, వాక్య ధ్యానము ఇవన్నీ తోడైతే వీటన్నిటిని కలిపి మన ఆత్మీయ బిల్డింగ్ కట్టుకోవాలి. మన బిల్డింగ్ తెలుసు కదా, సిమెంటు, ఇసుక, కాంక్రీట్, లేకపోతే బ్రిక్, ఐరన్ ఇవన్నిటితో ఒక బిల్డింగ్ మనం కడతాం. వాటన్నిటి కలిపితే ఒక బిల్డింగ్ ఎలాగైతే అవుతుందో అలాగే ఈ విషయాలు కూడా. సో కాబట్టి మనం వెంబడిద్దామా? ఈరోజు దేవుని ఒక వాక్యం నుంచి మనం మరొక వాక్యం మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవజల నదులు మనం చూస్తున్నామా? సీ ద రివర్, జీవజల నదులు. నా యందు విశ్వాసం ఉంచి వాడి కడుపులో నుండి అంటే ఏం చెప్తుండే ప్రభు ఇక్కడ? ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్, జీవజల నది అంటే లైఫ్ అన్నమాట. మనం వ్యాపారం చేస్తున్నారు కానీ వ్యాపారంలో ఎదుగు బొదుగు లేదు. అలాగా ఏదో అడ్జస్ట్ అవుతూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది విశ్వాసంలో ఉంటున్నారు కానీ చదువు సరిగ్గా చదువు లేదు, జ్ఞానం లేదు, జాబు ఏదో చిన్నది. సో ఈరోజు ప్రభు తన వాక్యంతో మనం మాట్లాడుతున్నాడు. ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ అంటే ఎక్కడైతే మనం క్రీస్తునందు మన విశ్వాసంతో మనం ఉంటామో ఆయన కృప మనకి అనుగ్రహిస్తాడు. అక్కడ మీరు ఏది చేసినా సరే అది ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ద ఫ్లో, ద ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఫ్లో, వాడి కడుపులో నుంచి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. హీలింగ్, ఒకవేళ కుటుంబంలో ఏమైనా అనారోగ్యం ఉందా, మాటి మాటికి మన ధనం అంతా హాస్పిటల్కి వెళ్తుందా? లేదండి. విశ్వాసుల ధనము దేవుడి రాజ్యానికి నిలబడాలి కానీ అటువంటి హాస్పిటల్స్కి వాటికి వెళ్ళడానికి వీల్లేదు. హీలింగ్ ఫ్లో, హీలింగ్ రివర్, ఫైనాన్షియల్ రివర్, ద లవ్ రివర్, ఐక్యత, ఆప్యాయత, యూనిటీ, కుటుంబాలు కట్టబడాలి. ద ఫ్లో. సో మనం ఎక్కడైతే మన విశ్వాసం ఉంచుతామో మన కడుపులోని జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. సొలొమోను జ్ఞానం విషయంలో ప్రభుని అడుగుతాడు. ఫ్లో అయిపోయాడు అంతే. ఇంకా అలాగా తన కడుపులోంచి రివర్స్, తన జ్ఞానము, అతను ఏ ప్రశ్న అడిగినా, ఏ పొడుపు కథ అడిగినా లేతే వెంటనే తన సమాధానం చెప్పగలిగే ఆత్మీయ స్థితిలో దేవుడు అతను నిలబెట్టాడు. సో కాబట్టి ఈరోజు మనకి ఏం అవసరం ఉంది, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఆ స్థితిలో ఆ జీవజలము, ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్, రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ కళ్ళు మూసుకుని చెప్పాలి. ఎస్, ఏస్తున్నాము. మారు మనసు పొందలేదా? ఎస్, సాల్వేషన్ రివర్, సాల్వేషన్ రివర్, సాల్వేషన్ రివర్. మారు మనసు పొందాలి. బంధకాల్లో ఉన్నారా? ఏసునామలో, ఏసున ప్రతి అపవాది బంధకాలు ఆ రివర్లో కొట్టుకుపోవాలి, బ్రేక్ అయిపోవాలి. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులోండి జీవజల నదులు దగ్గరగా చెప్తున్నాడు ప్రభు. ఈరోజు మనం విశ్వాసం ఉంచుదాం. దేవునికి జీవజల నదులు మనలోంచి ప్రవహిస్తే ఆశీర్వాదం మీలోనే. క్రీస్తు మీలో ఉన్నాడంటే ఆశీర్వాదం మీలోనే జీవజల నదులు. పట్టుకుందాము. అటువంటి ఆశీర్వాదాలు మనల్ని దేవుడు దీవించును గాక, నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యు.